నంద్యాల న్యూస్ 9 కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల 14వ వార్డు సచివాలయం వద్ద నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. సచివాలయానికి తాళాలు వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వివాహం చేసుకుని గ్రామాలకు వచ్చిన కోడళ్ల ఓటు హక్కుపై అనిశ్చితి. కొత్త కోడళ్ల ఓటు జాగ్రత్త, వంశవృక్షం నిరూపిస్తేనే ఓటు భద్రం. ఎస్ఐఆర్ ప్రక్రియలో కొత్త చిక్కులు. నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యాటక కేంద్రాలకు 3 నెలల పాటు విరామం. వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం. అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పన్ స్పష్టం. నంద్యాల 8వ వార్డులో పింఛన్ల పంపిణీ, రేషన్ షాపు ప్రారంభం. ఇంటింటికి వెళ్లి వృద్ధులను పలకరించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో మెరిసే సిల్వర్ ఫెస్ట్ ఆభరణాలపై ఆకర్షణీయ ఆఫర్లు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో జూలై 1 నుంచి 10 వరకు అవకాశాన్ని వినియోగించుకోండి. మేనేజర్ సుధాకర్. తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా వేదికల ద్వారా అందుతున్న ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి. ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని ఆర్డీఓ విశ్వనాథ్ స్పష్టం. బనగానపల్లె పట్టణంలో ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు. హెలీప్యాడ్ ల్యాండింగ్ స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రుద్రవరం నరసాపురం వద్ద జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. అతి వేగంగా దూసుకొచ్చిన కారు బైక్ ను బలంగా ఢీకొట్టడంతో 3 యువకులకు తీవ్ర గాయాలు. సచివాలయాల పేర్లు ప్రభుత్వం మార్చిన బోర్డులపై మారని పేర్లు. ప్రభుత్వ రూపుదిద్దిన స్వర్ణవార్డు సచివాలయం, స్వర్ణ గ్రామ సచివాలయం కాగితాల్లోనే, క్షేత్రస్థాయిలో పాత సచివాలయాలు. ఆళ్లగడ్డ ముత్తులూరు గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఘనంగా, సాంప్రదాయానికి అనుగుణంగా ఎద్దులతో పొలంలోకి దిగి దుక్కి దున్ని సేద్యం చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ 14వ వార్డు సచివాలయం వద్ద నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు సచివాలయానికి తాళాలు వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పింఛన్ల పంపిణీ జరుగుతున్న కీలక సమయంలో సచివాలయం మూసివేయడం స్థానికుల ఆగ్రహాన్ని రేకెత్తించింది. పింఛన్లు పొందేందుకు వచ్చిన వృద్ధులు, మహిళలు సచివాలయం బయటే సిబ్బంది కోసం గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఓటర్ జాబితా ప్రక్రియ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో సచివాలయం మూసివేయడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చే ప్రజలను ఇలా ఇబ్బందులకు గురి చేయటం సరైన పద్ధతేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులను సంప్రదించగా సచివాలయాలకు తాళాలు వేయకూడదని, కనీసం ఒక సిబ్బంది అయినా కార్యాలయంలో ఉండాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసిందే. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితి మాత్రం ఆ ఆదేశాలకు విరుద్ధంగా కనిపిస్తోంది. ప్రజలకు సేవలు అందించాల్సిన సచివాలయం తలుపులు మూసివేయటం ప్రజల్లో అసహనం రేపుతోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాపించుకుని ఓటర్ లిస్ట్ లో వచ్చి లేరు, వాళ్ళు తలపేసిపోయినా. ఫస్ట్ కనుక్కోలే, మేము కూడా పోయినాం లోపలికి. తెలియక వచ్చినాం అడిగి మళ్ళీ ఏరే వాళ్ళని. ఇక్కడికి వచ్చింది తెలియదు కదా నాకు, కొత్త ఓట్లలో ఇక్కడనే ఉండే, ఇక్కడ ప్యాట్లోనే, కానీ ఇంకా రాయకుండా ఉన్నారు. 500 ఓట్లు ఉన్నాయన్నమా. 500 ఓట్లు అంటే కొన్ని పేటలు ఉన్నాయి, కొన్ని వైష్ణవులు ఉన్నాయి. అక్కడ మార్పించుకున్న వాళ్ళు అక్కడ మార్పించుకున్నాం, ఇక్కడ మార్పించుకున్న వాళ్ళు మమ్మల్ని ఇక్కడ పంపించారు. పరిష్కారం అనేది 10 మంది దగ్గర 10 దగ్గరలో తిప్పిస్తుంటారు, కానీ ఏ ఫలితం లేదు. వైష్ణవం అయితే ఏదో మాకు అక్కడ సచివాలయం ఒకటి ఉండే, అక్కడ రాసే వాళ్ళకి అక్కడ రాస్తుండే, అక్కడ తీసేసి మళ్ళీ ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టిన దాన్ని మేము తెలియక కనేమంటే 2-3 అడిగి ఏదో ఎక్కడుందో అని తెలియక వచ్చి ఓ మనిషిని అడిగి వచ్చి కూర్చున్నాం. వీళ్ళేం బంద్ చేశారు. అలాగే ఏదో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉండాలంటే ఉండలేదు. దీని పరిష్కారం ఉంటే కానీ ఏదైనా పెద్ద చిన్న గురువు దైవం అనేది వస్తుంటారు పోతుంటారు, ఎక్కడి నుంచో పల్లెటూరులో మటుకు
మళ్ళీ ఇట్లా పట్టించుకోకుండా వెళ్ళిపోతే దానికి ఎవరు? మాకు చదువు రాదు, మాకు తెలియక రోడ్ల మట్టి తిరుగుతుంటే వీళ్ళు పట్టించుకొని కనేమంటే కరెక్ట్ అడ్రస్ కూడా లేదు, మళ్ళీ మేము తెలుసుకొని ఎట్లా మార్పించుకోవాలని మాకేం తెలుస్తుంది? ఓటు కూడా లేదు కాబట్టి ఏదో మాకు తెలియక అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం. ఏదో పరిష్కారం ఉంటే వచ్చినాక అడుగుతున్నాం. సచివాలయమేనది, బోర్డుకు లేకుంటే. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో కొత్తగా వివాహం చేసుకుని గ్రామాలకు వచ్చిన కోడళ్లు ఓటు హక్కుపై అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా వంశవృక్షం నిర్ధారణ తప్పనిసరి కావడంతో కొత్త కోడళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అత్తారింటికి వచ్చిన తర్వాత ఇంటి పేరు మారటం సహజం. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో మాత్రం పుట్టింటి వివరాలు, కుటుంబ వంశవృక్షం పూర్తిగా తెలియజేయాల్సిన అవసరం రావడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. బిఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు వారు అడిగే ప్రతి వివరాన్ని స్పష్టంగా తెలియజేస్తేనే ఓటు హక్కు కొనసాగుతుందని, లేదంటే ఓటు జాబితా నుంచి పేరు తొలగించే ప్రమాదం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా 2002 నాటి ఓటర్ జాబితాలో కుటుంబ సభ్యుల నమోదు వివరాలు, వారు ఏ నియోజకవర్గంలో ఉన్నారు, ఏ పోలింగ్ కేంద్ర పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు వంటి వివరాలను అందించాల్సి రావటం పెద్ద సవాల్గా మారింది. చదువుకున్న వారికి కొంతవరకు ఈ వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ నిరక్షరాస్యులు లేదా పాత సమాచారం తెలియని కుటుంబీకులకు ఇది పెద్ద సమస్యగా మారింది. పూర్తి వివరాలు బిఎల్ఓలు చూసుకుంటారని అధికారులు చెబుతున్నప్పటికీ అది ఎలా సాధ్యమవుతుందన్న దానిపై స్పష్టత లేకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత నివాస స్థలం ఆధారంగా మాత్రమే ఓటు హక్కు నిర్ధారణ చేయాలని ఓటర్లు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. లేని పక్షంలో కొత్త కోడలు ఓటు హక్కు ప్రమాదంలో పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఎస్ఐఆర్ ప్రక్రియలో కొత్త నిబంధనలు ఓటర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా అత్తారింటికి వచ్చిన కోడలు తమ ఓటు హక్కును కాపాడుకోవాలనుకుంటే ముందుగానే కుటుంబ వివరాలు సేకరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని పర్యాటక కేంద్రాలకు 3 నెలల పాటు విరామం ఇవ్వాలని అటవీ శాఖ నిర్ణయించింది. జాతీయ పెద్దపుల సాధికారిక సంస్థ ఆదేశాల మేరకు ఏకో టూరిజం, జంగల్ సఫారీ కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆత్మకూరు, మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలో బైర్లోటి, పచ్చర్ల, తుమ్మలజేలు, ఇష్టకామేశ్వరి ప్రాంతాల్లో పర్యాటకులకు ప్రవేశంపై నియంత్రణలు విధించారు. ఈ కాలంలో పెద్ద పులులతో పాటు ఇతర వన్యప్రాణుల సంచారం, సంభోగ కాలం ఎక్కువగా ఉండటంతో వాటి సంరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అటవీ శాఖ పేర్కొంది. జంతువులకు అంతరాయం కలగకుండా సహజ వాతావరణం కాపాడమే లక్ష్యమని అధికారులు వివరించారు. అయితే ఈకో టూరిజం కేంద్రంలోకి కాటేజీలో పర్యాటకుల బసకు ఈ ఆంక్షలు వర్తించవని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పన్ స్పష్టం చేశారు. మొత్తానికి వన్యప్రాణుల రక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయం పర్యాటకులకు తాత్కాలిక అసౌకర్యం కలిగించినప్పటికీ ప్రకృతి సంరక్షణకు ఇది అవసరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది మన దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. దీంట్లో ఏంటంటే చాలా అరుదైన జంతువులు ఇక్కడ ఉండడం జరుగుతుంది. పెద్ద పులి కావచ్చు, చిరుతపులి, దుప్పులు, కణుతులు, వనబోతులు. అలాగే మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ న్యూఢిల్లీ నుంచి ఏంటంటే మనకి మామూలుగా మాన్సూన్ పీరియడ్లో జూలై నుంచి సెప్టెంబర్ వరకు యాక్చువల్లీ అంటే 3 నెలల కోర్ ఏరియాలో యాక్టివిటీస్, ఎకో టూరిజం రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా అంటే సస్పెండ్ చేయాలి. మనకి మామూలుగా ఆల్రెడీ గైడ్లైన్స్ ఉండడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనము ఆత్మకూరు డివిజన్లో మనకి జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పూర్తిగా మనకి సఫారీ, కోర్ ఏరియాలో ఉన్న సఫారీ అన్నీ కూడా అంటే మనం సస్పెండ్ చేయడం జరుగుతుంది. బఫర్ ఏరియాలో ఏమేమి ఎకో టూరిజం యాక్టివిటీస్ మనం నడుస్తున్నామో అవన్నీ అంటే అలాగనే రెగ్యులర్గా నడుస్తాయి. దాంట్లో భాగంగా అంటే టూరిస్ట్ ఇవన్నీ కూడా అంటే నోట్ చేసుకొని వాళ్ళు ప్లానింగ్ అనేది చేసుకునేలాగా మనం కోరుతున్నాం. నంద్యాల పట్టణంలోని 8వ వార్డు ఉప్పేరిపేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫెరోజ్ స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులకు ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్ను పంపిణీ చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ రేషన్ డీలర్ షాప్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంతో వృద్ధులు, వికలాంగులకు పింఛన్ను పెంచి అందిస్తున్నామని తెలిపారు. గతంలో ఎవరూ చేయని విధంగా పింఛన్ల పెంపు జరిగిందని ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని కోరారు. అదేవిధంగా రేషన్ షాపులు ప్రజలకు అందుబాటులో ఉండి
బియ్యం మరియు ఇతర సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ సురేష్ సుబ్బు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెడిసిన్ తెచ్చుకుంటున్నారు సచివాలయంలో సార్ అట్టే అట్టే పూరా సార్ సార్ కొంచెం సార్ ఒక పొరే మన ప్రియతమ నాయకులు నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్ఎండి ఫిరోజ్ గారు మా 8వ వార్డుకు విచ్చేసి ప్రభుత్వ చౌక దుకాణం ఓపెనింగ్ చేసి అలాగే వార్డులోని వికలాంగులకు పంపిణీ కార్యక్రమం పింఛన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషకరం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని పింఛన్దారులు తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే వికలాంగులకు, వితంతువులకు మరియు వృద్ధాప్యులకు సక్రమైన రీతిలో పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు వారందరికీ ఎప్పుడు కూడా మా 8వ వార్డు తరఫున వారికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు మన సురేష్ అన్న వార్డు ఉప్పరిపేటలో మన స్టోర్ ఓపెనింగ్ ప్లస్ అట్లానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈరోజు అందరికీ పెన్షన్ పంచేటప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి నెల ఎగ్జాక్ట్ మనకు 8 గంటలు 10 గంటల లోపల 4,000 రూపాయలు వస్తుంది. అట్లానే మన కొంచెం ఏమంటే మెంటల్లీ హ్యాండిక్యాప్ లాంటి వాళ్ళకి 6,000, టోటల్ బెడ్ రిటర్న్ వాళ్ళకి 16,000 రూపీస్ ఇస్తున్నారు. దానికోసం వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ ఒకటే అంటున్నారు, ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారి పాలన చాలా బాగుంది. అట్లానే నంద్యాలలో కూడా మనకు చాలా రోడ్డు డెవలప్మెంట్ ప్లస్ ప్రతి ఏరియాలో ఏదో ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దానికోసం ప్రత్యేక చంద్రబాబు నాయుడు గారికి అట్లానే ఫరూక్ గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అట్లానే మా వార్డ్ ఇన్ఛార్జెస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో సిల్వర్ ఫెస్ట్ ఘనంగా ప్రారంభమైంది. జూలై 1 నుంచి 10 వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేకోత్సవం నగరంలోని ఆభరణాల ప్రియులను ఆకట్టుకుంటోంది. సిల్వర్ ఫెస్ట్ సందర్భంగా విభిన్న డిజైన్లలో మెరిసే వెండి ఆభరణాలు, పూజా సామాగ్రి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా వినియోగదారులకు ఆకట్టుకునే డిస్కౌంట్లు అందుబాటులో ఉంచడంతో కొనుగోలుదారులు భారీగా తరలివస్తున్నారు. నంద్యాలలోనే అత్యాధునిక కలెక్షన్లతో ఈ ఫెస్ట్ నిర్వహించడం విశేషం. నాణ్యత, డిజైన్, ధరలలో వినియోగదారులకు ఉత్తమ ఎంపికలను అందిస్తున్నట్లు మేనేజ్మెంట్ తెలిపింది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ ప్రతినిధులు సుధాకర్, మన్సూర్, గోపి మాట్లాడుతూ నంద్యాల మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిల్వర్ ఆభరణాల కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అరుదైన అవకాశమని పేర్కొన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కొనసాగుతున్న ఈ సిల్వర్ ఫెస్ట్ నగరంలో కొనుగోలుదారుల సందడితో కలకలలాడుతుంది.
ఇక్కడ అమ్మా ముందుగా నంద్యాల పట్టణ ప్రజలకి అలాగే నంద్యాల జిల్లా వాసులందరికీ నమస్కారములండి. మలబార్ తరపు నుంచి ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో అనగా ఈరోజు జూలై 1 నుంచి 10th వరకు సిల్వర్ షో ఆభరణాల ప్రదర్శన అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అండి. ఈ షో యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం గోల్డ్కి ఏమాత్రం తీసుకోం. సిల్వర్లో మీకు గోల్డ్లో ఏ ఐటమ్స్ ఉంటాయో సిల్వర్లో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయండి. హెవీ కలెక్షన్ అండ్ వైట్ క్లోత్ మనకు వైట్ కోటింగ్ టైప్లో అండ్ గోల్డ్ కోటింగ్ టైప్లో మధ్య ఆభరణాలు అనేది ఉన్నాయి. వడ్డానాలు, లాంగ్ చైన్స్, షార్ట్ చైన్స్, రింగ్స్, బ్రేస్లెట్స్ ప్రతి ఐటెం కూడా సిల్వర్లో వచ్చాయండి. మంచి ఆఫర్స్ కూడా పెట్టామండి. ఇప్పుడు వచ్చేసి మీకు ఆర్టికల్ మీద అప్ టు 25% ఉంది. అలాగే జ్యువెలరీ ఐటమ్స్ మీద కూడా మీకు ఫ్లాట్ 10% ఆఫర్ అనేది ఉంది అండి. ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది 10 రోజుల షో అనేది నిర్వహించడం జరుగుతుందండి. అందరూ రండి, చాలా కలెక్షన్స్ వచ్చే సిల్వర్లో వచ్చాయండి. ఒకసారి విజిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మలబార్ గోల్డ్లో సిల్వర్ లాంచ్ అనేది జరిగిందండి. ఐటమ్స్ అయితే గోల్డ్కి ఏమాత్రం తీసుకోవట్లేదు. సిల్వర్ కలెక్షన్ అంతా కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కలెక్షన్ అనేది చాలా బాగుంది. 10 days ఉంటుంది. అందరు తప్పకుండా విజిట్ చేయండి. ఈ 10 days మలబార్లో సిల్వర్ కలెక్షన్ జరుగుతుంది. ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ అనేది గోల్డ్కి ఏమాత్రం తీసుకోలేదు. అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి. షార్ట్ చైన్, లాంగ్ చైన్, వడ్డానం అన్ని చూడడానికి గోల్డ్ లాగే ఉన్నాయి. మీరు హాయ్ ఆల్, మన మలబార్ గోల్డ్ లో అయితే మాత్రం ఆసమ్ కలెక్షన్స్ ఉన్నాయి. సో అందరూ వచ్చి విజిట్ చేయండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అందరూ వచ్చి విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా వేదికల ద్వారా అందుతున్న ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని ఆర్డీఓ విశ్వనాథ్ స్పష్టం చేశారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రెవెన్యూ ప్రజా వేదికల్లో వచ్చిన ఆర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి ఫిర్యాదుకు తక్షణ పరిష్కార మార్గం చూపాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసంతో తమ సమస్యలను అధికారుల ముందుకు తీసుకువస్తారని, అలాంటి అర్జీలను పెండింగ్ లో పెట్టడం సరైన పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని సమయానికి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక జూలై 9వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనగానపల్లెకు రానున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల సమస్యల విషయంలో ఎవరూ నిర్లక్ష్యం వహించకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించినట్టు తెలిపారు. బనగానపల్లె పట్టణంలో ఈ నెల 9వ తారీఖు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లో నిమగ్నమైంది. అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేయనున్న హెలీప్యాడ్ ల్యాండింగ్ స్థలాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ పరిశీలించారు. భద్రత ఏర్పాటు, రాకపోకల సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లపై అధికారులు సూచనలు చేశారు. అనంతరం సిపిఎం పర్యటనపై జిల్లా స్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహించనున్నారు. అలాగే కైప, అప్పలాపురం గ్రామాల రైతులతో సీఎం ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలు భారీగా హాజరు కావాలని అధికారులు అంచనా వేస్తున్నారు. స్ట్రాంగ్ గా బ్యారికేడింగ్ పెట్టాలి. బికాజ్ సీఎం గారిని చూసుకోవడానికి జనాలు వస్తారు. సెకండ్లీ ఫ్లెక్సీస్
రుద్రవరం మండలం నరసాపురం వద్ద జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా దూసుకువచ్చిన కారు బైక్ ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం ఫంక్షన్ హాల్ నుంచి బైక్ పై బయటకు వస్తున్న ముగ్గురిని వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముగ్గురికి గాయాలు కాగా వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరు నాగవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు స్పందించి క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు అతి వేగమే ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రహదారులపై నియంత్రణ లేకుండా వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధ్యుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం పరిపాలన సంస్కరణలో భాగంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 4 నెలలు గడుస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. గ్రామాలు, పట్టణాల్లోని సచివాలయాలపై ఇప్పటికీ పాత బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒక్క కార్యాలయంలోనైనా కొత్త పేర్లతో బోర్డులు ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. కానీ రికార్డు, అధికారిక పత్రాల్లో మాత్రం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనే పేర్లు వాడుతున్న పరిస్థితి ఉంది. ఇక ప్రజల పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. ప్రభుత్వ పథకాలు, దరఖాస్తుల స్వర్ణ గ్రామం అనే పదం వినిపిస్తుండగా క్షేత్రస్థాయిలో మాత్రం సచివాలయాలే కనిపిస్తుండటంతో అసలు ఇది ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు. ఇప్పటికీ ప్రజలు వాటిని సచివాలయాలుగానే పిలుస్తున్నారు. కనీసం బోర్డును మార్చడం, కార్యాలయాలకు కొత్త రంగులు వేయటం వంటి సాధారణ చర్యలు కూడా చేపట్టకపోవడంపై స్థానికులు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మార్పులు కాగితాలకే పరిమితమయ్యాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాలపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పేర్లతో బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లో గందరగోళానికి దారితీస్తాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రుద్రవరం మండలం ముత్తులూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరయ్యారు. సాంప్రదాయానికి అనుగుణంగా ఎద్దులతో పొలంలోకి దిగి దుక్కి దున్ని సేద్యం వేసి రైతులతో కలిసి ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని, వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలాధారమని అన్నారు. రైతులు సకాలంలో సాగు పనులు ప్రారంభించి మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని, సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సాంకేతికత రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆధునిక సాగు పద్ధతులను రైతులు అవలంబించాలని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. రైతుల సమస్య పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, నియోజకవర్గంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. లాంగ్ ఉంటే వస్తాయి. తప్పుకు వాటర్ బ్యాగ్ చాలే
కొంచెం సార్ ఒక్క నిమిషం. జిల్లాలో రాష్ట్రంలో యాడ్ చేస్తే అలాగంటే కంపల్సరీ చేయాలి మనం. ఓకే ఓకే మేడం. ఏం లేదు, అదొక సెంటిమెంట్ అంటారు. జరుగునా సరిపోతుంది. ఈరోజు ఉత్తులూరు గ్రామంలో ఏరువాక ప్రోగ్రాము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రైతులు, కార్యకర్తలు, అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఇక్కడికి రావడం, స్వాగతం పలకడము నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. జిల్లా అంతా కలిపి నంద్యాలలో పెట్టాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఆళ్ళగడ్డలో కంపల్సరీ పెట్టాలా అనే ఒక ఆలోచన మాకు రావడానికి ముఖ్య కారణం కూడా ఒక సెంటిమెంట్గా మేమందరం కూడా ఫీల్ అవుతుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఏరువాక ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడము, అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా రైతులు బాగుండాలా, రైతులకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలా, రైతులు పంటలు పండించుకొని బాగుపడాలని ఒక ఆలోచనతో మేమందరం కూడా రాజకీయం చేస్తుంటాం. కాబట్టి ఈ ఏరువాక ప్రోగ్రాము ఆలగడ్డలో పెట్టడం అనేది అంత ముఖ్యమని చెప్పి ఈరోజు మాట్లాడి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మనము రైతుల పరిస్థితి చూస్తే గతంలో కన్నా ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో, ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారో అప్పుడే రైతు బాగుపడతారనే సంగతి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏ విధంగా రైతు పంట స్టార్ట్ చేసినప్పుడు దున్నడం దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు, గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడా రైతులకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా ముందుంటుంది. ఎక్కడైతే రైతు ఇబ్బందులు పడతాడో అక్కడ ప్రభుత్వం అందుబాటులోకి వచ్చి రైతుని ఆదుకోవడం జరుగుతుంది. మరి ఏ విధంగా అయితే గిట్టుబాటు ధర కావచ్చు, లేకపోతే ఈ క్రాప్ చేయించడం దగ్గర నుంచి, లేకపోతే ఏదైనా నష్టం జరిగిన దగ్గర నుంచి, లేకపోతే పెట్టుబడి పెట్టడానికి రైతుకి సాయం చేసేంత వరకు కూడా ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా రైతులకు ఆదుకుంటూ జరుగుతుంది. కానీ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారనేది ఒకసారి రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సబ్సిడీ తీసేస్తున్నారు, రైతు ఆత్మహత్యలకి కారణమైనారు, చివరి ఆయకటి వరకు నీళ్లు తీసుకురాలేకపోయినారు, పంట గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయినారు, అసలు రైతులను గాలికి వదిలేసినారు. మళ్ళీ ఎప్పుడైతే మేము అధికారంలోకి వచ్చినామో ఈరోజు రైతులను ఆదుకోవడమే కాకుండా రైతు బాగుపడాలంటే ముఖ్యంగా మనకు రావాల్సిన ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు రావాలా, చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలా. ముఖ్యంగా తెలుగుగంగ కింద, కేసీఆర్ కెనాల్ కింద ఉన్న రైతులు బాగుపడాలంటే ప్రాజెక్టులు రావాలా. తెలుగుగంగ కావాల్సింది పిల్ల కాలువలు కావాలా, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కావాలా, గ్రామాలకి నీళ్లు రావాలంటే ఏమి కావాలని ఇవన్నీ కూడా మేము అసెంబ్లీలో మాట్లాడి అన్ని చేపించుకొని ఈరోజు ఈ పరిస్థితి తీసుకురావడానికి కారణమవుతున్నాం. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నప్పుడు వాళ్ళు సాగునీటి సలహాదారులుగా ఉన్నా కూడా ప్రభుత్వానికి వాళ్ళు ఏ పని ఆలగడ్డకి చేయలేకపోయినారు. సో రైతులు బాగుపడాలంటే ఏమి కావాలా, ఏమి చేయాలనేది కేవలము మాకు మాత్రమే తెలుసని ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు రైతు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈరోజు మన దేశం ముందుకు వెళ్ళాలంటే, ఈరోజు దేశంలో ఉన్న వాళ్ళు అందరం కూడా 3 పూటలు తింటున్నామంటే దానికి కారణము రైతు. రైతు బాగుంటేనే మేమందరం బాగుంటాం, మనం అందరం బాగుంటే మన దేశం బాగుంటుంది. సో రైతు బాగుపడాలన్నా, రైతు రాజుగా ఉండాలన్నా ఈ ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ కూడా చేస్తుందని చెప్పి మరొకసారి రైతులకు అందరూ కూడా భరోసా ఇస్తూ, మీకు చివరి వరకు మీ పంట చేతికి వచ్చి గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఎల్లప్పటికీ మేము ఉంటామని చెప్పి కూడా రైతులకు అందరికీ మేము భరోసా ఇస్తున్నాం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.